హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది విలేజ్ లయన్స్. ఈరోజు అయితే కోనార్క్ సూర్య దేవాలయం గురించి అయితే పూర్తిగా ఈ వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. భారతదేశంలో ఎన్నో పురాతన కట్టడాలు అనేవి నేటికి కూడా అంతుచిక్కని రహస్యాలుగానే నిండి ఉన్నాయి. ఈ కట్టడాల వెనుక ఉన్న చరిత్ర అండ్ వాటి యొక్క గొప్పతనం అనేది తెలిసినప్పుడు ఇలాంటివి మన తరంలో లేనందుకు ఎంతో బాధేస్తుంది. ఒకప్పటి మన దేశ గొప్పతనం అనేది మన తరాల వారికి, మన ముందు తరాల వారికి తెలియకుండా ఉండేందుకు చాలా వరకు ఇతర దేశస్తులు పూర్వం రోజుల్లో మన దేశంపై దాడులు చేసి మన ఆలయాలను మరియు మన కట్టడాలను, విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇలా ఈ విధంగా ధ్వంసం చేయబడిన గొప్ప అద్భుతమైన వాటిలో కోనార్క్ సూర్య దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో ఒకప్పుడు సూర్యదేవుని విగ్రహం అనేది ఎలాంటి ఆధారం లేకుండానే గాలిలోనే తేలియాడేది. కానీ పోర్చుగీస్ దేశస్థులు వారి నౌకలు అనేవి ఈ ఆలయం దగ్గర ఉన్న సముద్ర తీరంలో వెళ్తున్నప్పుడు వాళ్ళ నౌకల దిక్సూచి ముళ్ళు ఎటూ తిరగక స్థిరంగా ఉండిపోయింది. ఇలా వారి నౌకలను ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉండడంతో ఇలాగ జరగడం వెనుక కారణం ఈ సూర్యదేవుని విగ్రహం అని తెలుసుకుని ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాన్ని తొలగించి వారి నౌకల మార్గాన్ని క్లియర్ చేసుకుంది. ఇలా ఈ కోనార్క్ సన్ టెంపుల్ వెనుక ఎంతో చరిత్ర దాగి ఉంది. ఈ రోజు ఈ వీడియోలో ఈ ఆలయ అద్భుతాల గురించి తెలుపబోతున్నాను. అసలు ఈ సన్ టెంపుల్ యొక్క చరిత్ర ఏమిటి, దీన్ని ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, అలాగే మరలా దీన్ని ఎవరు ఎందుకు ధ్వంసం చేశారు, ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఈ టెంపుల్ అసలు ఎక్కడ ఉంది, కేవలం హిందువులకు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ ఆలయాన్ని సందర్శించే ప్రదేశంగా ఎందుకు చెబుతున్నారు, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలోనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ముందుగా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఆన్ చేయడం ద్వారా మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతాయి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1, ఈ కోనార్క్ సూర్య దేవాలయం అనేది ఎక్కడ ఉందంటే మన భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలోని పూరి జిల్లాలో కోనార్క్ అనే పట్టణంలో ఉంది. ఈ టెంపుల్ పూరి క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని సముద్రపు ఒడ్డు తీరానికి దగ్గరలో అయితే నిర్మించారు. ఈ ఆలయాన్ని ఒక పెద్ద సైజులో ఉండే రథం ఆకారంలో ఉండేలా నిర్మించారు. అందువల్లనే దీన్ని లార్డ్స్ రథాలయం అని కూడా పిలుస్తారు. నెంబర్ 2, ఈ ఆలయానికి కోనార్క్ సూర్య దేవాలయం అనే పేరు ఎలా వచ్చింది? ఈ ఆలయాన్ని అయితే సూర్యదేవునికి అంకితం చేస్తూ కట్టడం అయితే జరిగింది. కోనార్క్ అనే ఈ పదం 2 పదాల కలయికతో ఏర్పడింది. అవే కోణం మరియు మందసం. కోణం అనగా మూల అని, మందసం అంటే సూర్యుడు అని. అంటే కోనార్క్ అనగా అర్థం సూర్యుడి మూలలో అని. ఈ దేవాలయం సూర్యుడికి అనుకూలంగా ఉండే తరహాలో కట్టినందుకు కోనార్క్ సూర్య దేవాలయం అని పేరు పెట్టడం అయితే జరిగింది. నెంబర్ 3, ఈ సూర్య దేవాలయాన్ని ఎవరు ఎప్పుడు కట్టించారు? ఈ పురాతన సూర్య దేవాలయాన్ని క్రీస్తు శకం 1250లో తూర్పు గంగ రాజు వంశానికి చెందిన ప్రముఖ చక్రవర్తి నరసింహదేవ్ నిర్మించారు. ఈ ఆలయాన్ని 1200 మంది కలిసి దాదాపు 12 సంవత్సరాలు కష్టపడగా, అంటే 1243 నుండి 1255 వరకు కష్టపడగా ఈ అద్భుతమైన దేవాలయం పూర్తయింది. నెంబర్ 4, ఈ సన్ టెంపుల్ కట్టడం వెనుక చరిత్ర ఏమిటి? ఈ టెంపుల్ కట్టడం వెనుక చాలా రకాల స్టోరీస్ ప్రచారంలోనే ఉన్నాయి. అవి ఏంటో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మొదటి కథ 1200 నుండి 1250 మధ్య సంవత్సరంలో అనగా 13వ శతాబ్దంలో భారతదేశంలోని చాలా వరకు ప్రాంతాలను ఆఫ్ఘనీ ముస్లిం పాలకులు యుద్ధంలో గెలిచి ఆక్రమించేశారు. ఈ శక్తివంతమైన ముస్లిం పాలకులను ఏ భారత రాజులు సరిగ్గా పోటీ పడలేకపోయారు. ఇలా దాదాపుగా భారతదేశంలో చాలా ప్రాంతాలు ఆక్రమించేసిన ఈ ముస్లిం పాలకులు ఇక హిందూ సాంప్రదాయాలను నాశనం చేసేందుకు వరుసగా మన హిందూ దేవాలయాలను నాశనం చేస్తూ వచ్చారు. ఇలా అయితే ఈ ప్రాంతంలో అనగా ఒడిస్సాలో హిందూ సామ్రాజ్యం ముగిసిపోతుంది అని పసిగట్టిన అప్పటి ఈ ప్రాంత రాజు నరసింహదేవ్ ముస్లిం పాలకులతో పోరాడేందుకు సిద్ధమయ్యాడు. వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలనేసి తెలివైన విధానాలతో ఆ ముస్లిం పాలకులపై దాడి చేశారు. ఇలా ఈ విధంగా తగన్ ఖాన్ అనే ముస్లిం పాలకునితో ఈ హిందూ రాజు యుద్ధం చేసి వారి ముస్లిం సైన్యాన్ని తెలివిగా చెదరగొట్టి విజయాన్ని సాధించాడు. ఇలా ఈ విధంగా ఎంతో కష్టమైన యుద్ధాన్ని చేయించిన నరసింహదేవ్ రాజు ఆ ఆనందంలో తన ఇష్టదైవమైన సూర్యునికి అంకితం చేస్తూ ఒక దేవాలయాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించిన ఆలయం ఈ కోనార్క్ సూర్య దేవాలయం. అలాగే ఈ దేవాలయం కట్టడం వెనుక ఉన్న మరో కథ ఏంటంటే, శ్రీకృష్ణుని కొడుకైన సాంబుడు ఒకరోజు నీలరేవులో అభ్యంగా స్నానం చేస్తున్న ఆడవాళ్ళని చూడడంతో
శ్రీకృష్ణుడు కోపంతో అతని కొడుకుని శపిస్తాడు. ఆ శాపం వలన సాంబుడు కుష్ఠరోగానికి గురైతాడు. దాంతో సాంబుడు ఈ వ్యాధి నుండి బయటపడేందుకు ప్రస్తుతం కోనార్క్ గా పిలువబడుతున్న మైత్రివనానికి వచ్చి అక్కడ నది స్నానం చేస్తూ సూర్యదేవుని ఆరాధిస్తూ ఉండేవాడు. ఇలా ఈ విధంగా 12 సంవత్సరాలు సూర్యదేవుని కోసం తపస్సు చేయగా చివరగా సూర్యదేవుడు ప్రత్యక్షమై సాంబుడిని ఆస్వాదించగా అతని రోగం నయమవుతుంది. అప్పుడు వారికి ఆలయం కట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచనతో ఉన్న సమయంలో ఒకరోజు సాంబుడు నదిలో స్నానం చేస్తూ ఉండగా అతనికి సూర్యదేవుని విగ్రహం దొరుకుతుంది. దాంతో వెంటనే ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఈ కోనార్క్ దేవాలయాన్ని కట్టించాడని పురాణాలు తెలుపుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆ విగ్రహం ఇప్పుడు కనిపించడం లేదు. ఆ విగ్రహం ఏమైంది అన్న విషయం ఇప్పటికీ రహస్యం. సాంబుడి విషయంలో ఇలా వ్యాధి నయం అవ్వడం చాలా మంది భక్తులు విశ్వాసంతో ఈ ఆలయానికి అప్పటి నుండి వస్తున్నారు. నెంబర్ 5. ఈ ఆలయ నిర్మాణం ఎలా ఉంటుంది, ఆలయంలో ఉన్న ప్రత్యేక విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయాన్ని సూర్య గమనానికి అంటే సూర్యుని దిశలకు అనుగుణంగా ఉండేలా కట్టారు. ఈ ఆలయం రథం ఆకారంలో ఉంటుంది. ఈ రథానికి టోటల్ గా 12 చతుర్చక్రాలు ఉంటాయి. 12 జతల చక్రాలు కూడా సంవత్సరంలోని 12 నెలలను 12 రాశులను సూచిస్తాయి. అలాగే ఈ 12 జతల చక్రాలు అనేవి రోజులోని హవర్స్ ను కూడా సూచిస్తాయి. ఈ ఆలయ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా టైం ఎంత అవుతుందో స్థానికులు చెప్పగలరు. ఇక ఈ రథాన్ని 7 గుర్రాలు లాగుతున్నట్లుగా శిల్పాలు కనిపిస్తాయి. ఈ 7 గుర్రాలను కూడా వారంలో 7 రోజులుగా పరిగణిస్తారు. ఈ ఆలయ మొత్తాన్ని నల్ల గ్రానైట్ మరియు ఎర్ర ఇసుకతో కట్టారు. ప్రపంచంలో ఇలా వీటితో నిర్మించిన ఏకైక ఆలయం కూడా ఈ టెంపులే. ఈ సన్ టెంపుల్ లో సూర్యదేవుని 3 విగ్రహాలు ఉంటాయి. ఇవి ఒకటి బాల్యాన్ని, మరొకటి యవ్వనాన్ని, మరొకటి వృద్ధాప్యాన్ని సూచిస్తాయి. వీటిని ఉదయించే సూర్యుడు, మధ్యాహ్న సూర్యుడు మరియు అస్తమించే సూర్యుడిగా పిలుస్తారు. ఇక ఆలయ ముందర భాగంలో నేలకు 2 అడుగుల ఎత్తులో ఏనుగులు, కోతులు మరియు వివిధ రకాలైన జంతువులు, పక్షులు శిల్పాలను చెక్కబడి ఉంటాయి. ఇవి మనలను ఎంతో ఆకర్షిస్తాయి. వీటి పైభాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు నాట్యం చేస్తున్న శిల్పాలు, ఇలాంటి యుద్ధ కళలను అభ్యసిస్తున్న శిల్పాలు లాంటివి ఎన్నో కనిపిస్తాయి. ఈ శిల్పాలలో ప్రత్యేకంగా ఒడిశా నృత్యానికి సంబంధించిన 128 భంగిమలు ఉంటాయి. అలాగే ఆలయ గోడల పైన యవ్వనంలో ఉండే వారిని ఆకర్షిస్తూ కామసూత్ర భాషను చెప్పే భంగిమలు ఉంటాయి. ఇవి హైందవ సమాజంలో వివాహానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఈ శిల్పాలు తెలియజేస్తాయి. మరికొంత ముందుకు వెళ్తే దేవతామూర్తుల విగ్రహాలు కనిపిస్తాయి. దేవాలయం పైన పద్మము, కలశము అనేవి ఆకర్షణీయంగా చెక్కబడ్డాయి. ఇక ఈ ఆలయం ఎంట్రెన్స్ లో అనగా ప్రధాన ద్వారం దగ్గర ఒక సింహం, ఏనుగు విగ్రహాలు అనేవి అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. ఈ సింహం ఏనుగుపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తున్నట్టు ఉంటే ఆ ఏనుగేమో ఒక మనిషిని చంపుతున్నట్లుగా ఈ శిల్పాలు అర్థం వచ్చేలా కనిపిస్తాయి. ఇలా వీటిని చెక్కడం వెనుక కారణం ఆ సింహం బొమ్మ అనేది అహంకారానికి, పొగరుకు నిదర్శనంగా, ఏనుగేమో ధనానికి ప్రతీకగా ఉన్నాయి. ఇక ఈ 2 ఉంటే మనిషికి పతనం మొదలైనట్టే అనే అర్థాన్ని చూసే వారికి అర్థమయ్యేలా ఈ శిల్పాలను ఆలయం ద్వారం వద్ద చెక్కారు. అలాగే 10 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తైన గుర్రం శిల్పాలు అయితే కనిపిస్తాయి. ఇవి వీరత్వానికి, బలానికి ప్రతీకలుగా చెబుతారు. ఈ ఆలయంలో ఇలాంటి మరెన్నో గొప్ప విషయాలను తెలియజేసే శిల్పాలు ఉన్నప్పటికీ వీటిని వదిలేసి కొందరు ఆ ఆలయంలో శృంగార భంగిమలను మాత్రమే చూస్తూ ఈ ఆలయాలు కోతి బొమ్మలకు నిలయాలు అన్నట్లుగా కొందరు విమర్శిస్తున్నారు. అని ఇలా అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం అని ఇక్కడి వారు చెబుతున్నారు. ఆలయ ముఖద్వారంలో గోపురానికి ఉపయోగించిన రాళ్ళనేవి ఎంతో దృఢమైనవి, శక్తివంతమైనవి. అప్పట్లో ఈ రాళ్ల గొప్పతనాన్ని చూసిన బ్రిటిష్లు ఈ రాళ్లను పరీక్షలు చేసేందుకు కొన్నిటిని ఇంగ్లాండ్ కూడా తీసుకెళ్లారని ఇక్కడి వాళ్ళు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా సందర్శించారు. ఆయన సందర్శించినప్పుడు తన అనుభవాన్ని ఒక్క మాటలో స్పష్టం చేశాడు. ఇక్కడ శిల్పాల భాష మనిషి భాషను సైతం అధిగమించిందని వారన్నారంట. నెంబర్ 6. ఈ ఆలయాన్ని ఎవరు, ఎందుకని ధ్వంసం చేశారు? ఈ ఆలయం ధ్వంసం కథలోకి వెళ్లే ముందు ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకల గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఆలయంలో ప్రత్యేక అద్భుతమైనది ఆలయ గర్భగుడి. ఈ గర్భగుడి పైకప్పులో 52,000 కేజీల బరువు గల మ్యాగ్నెట్ ను అమర్చారు. అలాగే దేవాలయంలో మ్యాగ్నెటిక్ రాళ్లను కూడా ఒక క్రమ పద్ధతిలో ఒకదాని మీద ఒకటి అమర్చారు. ఇలా ఎంతో జాగ్రత్తగా ఈ నిర్మాణాన్ని కట్టిన తర్వాత ఇనుముతో సూర్యదేవుడి విగ్రహాన్ని అయితే తయారు చేయించి ఈ విగ్రహాన్ని చివరకు గర్భగుడిలో పెట్టగా ఆ విగ్రహం ఈ మ్యాగ్నెట్స్ ప్రభావం వలన నేలను తాకకుండా గాలిలో స్థిరపడింది. ఇది చూసేందుకు ఎంతో అద్భుతంగా అప్పట్లో నిలిచింది. అలాగే ఈ సూర్యదేవుని తలపైన ఒక వజ్రపు కిరీటాన్ని అయితే ఏర్పాటు చేశారు. దాంతో ఉదయం పూట వచ్చే సూర్యకిరణాలు అనేవి ఈ కిరీటం మీద పడగా ఒక్కసారిగా ఆలయం అంతా ఎంతో అద్భుతంగా వెలుతురుతో మెరిసిపోయేది. ఈ దేవాలయం అనేది ఎంతో అద్భుతంగా అప్పట్లో మన దేశంలో పేరును తెచ్చుకుంది. సూర్యదేవుడి అనుగ్రహం వల్ల సాంబుడు తన శరీర రోగాల నుండి విముక్తి పొందడం వల్లనే కట్టించిన ఈ దేవాలయానికి
ఎన్నో వందల మంది ప్రజలు రోగాలతో బాధపడుతున్న వారందరూ సూర్యదేవుడి అనుగ్రహం కొరకు వచ్చేవారు. ఇలా ఈ విధంగా ఎంతో ప్రాముఖ్యతను సంచరించుకున్న ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో ముస్లిం పాలకులు భారతదేశాన్ని ఆక్రమించాక వారి సైన్యం ఈ ఆలయం పైన దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం తర్వాత కూడా ఈ ఆలయం తట్టుకొని నిలబడిన సమయంలో పోర్చుగీసు వారు ఈ ఆలయం దగ్గరలో ఉన్న సముద్ర తీరంలో వెళ్తున్నారు. వారి నౌకల దిక్సూచి ముళ్ళు అనేవి పనిచేయకుండా ఆగిపోయారు. దీనికి గల కారణం ఈ ఆలయ గోపురంలో ఉన్న 52,000 కిలోల మ్యాగ్నెటిక్ ప్రభావం వలన అని గమనించిన పోర్చుగీస్ వారు ఈ ఆలయాన్ని మరింత ధ్వంసం చేసి ఆ మ్యాగ్నెట్ ని తీసుకెళ్లారని చరిత్రలు తెలుపుతున్నాయి. ఇలా ఎంతో అద్భుతమైన ఈ ఆలయం అనేది నేటికి పూర్తిగా దాని ప్రత్యేకతను కోల్పోయినా కొంత మేరకు మిగిలి మన తరానికి రావడం అయితే జరిగింది. భారతదేశంలోని దేవాలయాల అన్నిట్లో ఈ దేవాలయం ఎంతో ప్రఖ్యాతిగాంచిన దేవాలయం కావడంతో 1884వ సంవత్సరంలో యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా దీన్ని గుర్తించారు. అలాగే భారతదేశంలో 7 వింతలలో ఒక వింత ఈ దేవాలయం అని చెబుతారు. ప్రస్తుతం మనం 10 రూపాయల నోటు పైన కనిపించే ఆ చక్రం అనేది ఈ ఆలయంలో 12 జతల చక్రాలలోనిది. ఈ ఆలయం ఎంతగానో ధ్వంసం అయినప్పటికీ ఈ ఆలయం పాక్షికంగా దెబ్బతిని పడిపోయిన విగ్రహాలను దగ్గరగా ఉన్న సూర్య దేవాలయ మ్యూజియం లో మనం చూసేందుకు భద్రపరిచారు. ఈ మ్యూజియం ను ఆర్కియాలజికల్ మ్యూజియం అని పిలుస్తారు. ఈ మ్యూజియం లో ఆలయానికి సంబంధించిన ఎన్నో రకాల శిల్పాలు, ప్రలలు, ఒడిస్సా పురాతన చిత్రాలు, వివిధ రకాలైన సారంగ చిహ్నాలు భద్రపరిచారు. ఈ మ్యూజియం ను మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు తెరుస్తారు. ప్రతి ఫ్రైడే లీవ్. మా కంటెంట్ వస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ చేయండి. ది విలేజ్ లయన్స్.